ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమః. ఓం నమః శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర్ మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది, అనేక సమస్యల్లోంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది. వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను. వాటిల్లో సాధ్యమంత వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే, దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్లుగా మేము భావిస్తాము. తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తుంటారు, చాలామంది ఏడుస్తుంటారు, చాలా సమస్యలు చెప్తుంటారు. అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి. ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఒక్కొక్కరు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు, దానికి పరిష్కార మార్గంగా ఇది చేయటం వల్ల, ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి, ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమీ లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము. అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్త్యమైనది, ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహార క్రియగా చెప్పుకోవచ్చు. మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల, అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి, ఐహికమైనటువంటి కామ్యాలన్నింటినీ కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శివ పూజ విధి, శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది. దీన్ని మీరు సహస్ర లింగార్చన, అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి, ఆ అభిషేకాలు కూడా ఉంటాయి. చాలా విశేషమైనటువంటి కలశాలతో 1296 కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి. ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పడం జరిగింది, ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద. వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది. అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కలశాలను వాడతారు. ఘటం అంటే కలశం అనమాట. ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా. ఈ ఘటాభిషేకంలో 1296 కలశాలను వాడతారన్నమాట. ఈ 1296 కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావాల్సినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు. సుగంధ ద్రవ్యాలతో, అష్టగంధం, అలాగే విభూతి, పంచపల్లవులు, అలాగే పంచామృతాలు, వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క 1296 ఘటాలకు చక్కగా విభూది, తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు. లోపల అష్టగంధాన్ని రాస్తారు. తర్వాత ఈ ఘటాలన్నిటికీ కూడా ధూపం వేస్తారు. ధూపం వేసి వాటి నిండా, ఆ ఘటాల నిండా ధూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి. ఈ యొక్క
వీటికి చక్కగా ఆ కంఠానికి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత, ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టుతారన్నమాట, రక్షలాగా. ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ ఆ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోదకమైనటువంటి జలాన్ని, పంచామృతాలను, వీటన్నిటినీ కూడా అష్టగంధాలను, ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి, అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు. మహాకృష్టమైనటువంటి అభిషేకం అన్నమాట ఇది. ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు. చాలా 1296 కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పూట పడుతుంది అన్నమాట. వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం. తప్పకుండా అందరూని ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి. అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం, అసలే సమస్యలతో ఉన్నాం కదా, మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం? చేయలేం. కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము. దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది. సహస్రలింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది. ఆ పరమేశ్వరుడు వేటితో చేస్తే నేను సంతోషిస్తాను, మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తానన్నాడో వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ, భక్తి అనేది చాలా ముఖ్యం. అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం ఇవన్నీ, వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని, ఒరిజినల్ వాటిని సేకరించటం. ఇప్పుడు మన కస్తూరి కావాలి, ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి. అలాగే ఎర్రగంధం కావాలి, అంటే రక్తచందనం కావాలి. రక్తచందనం అంటే ఒరిజినల్ రక్తచందనమే కావాలి. ఇలా ప్రతిదాన్ని కూడా శుద్ధమైనవి, ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఏ రాశుల వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు. కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను. దాన్ని చక్కగా వినండి. తప్పకుండా చాలా ఈజియెస్ట్ రెమెడీ, చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ. మనకి డబ్బులు కూడా ఖర్చు అవ్వు, ఒక్క భక్తి ఖర్చు అవుతుంది. భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది. మీరు ఎంత భక్తిని పెంచుతారో, భక్తి కూడా పిచ్చి భక్తి కాదు, చక్కటి భక్తి, శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి. అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు, నాది గ్యారెంటీ. అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి. వాటిని శ్రద్ధగా చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు. నేను అన్ని అభిషేకాలు చేశాను. ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్మయత్వం చెందాను. నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటిక మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి. చాలా విశేషంగా జరుగుతాయి. వాటిని నేను చేసినప్పుడే తన్మయత్వం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తన్మయత్వం పొందుతాడో ఒకసారి ఆలోచించండి. చక్కగా చేయండి అభిషేకాలు. ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి. లేకపోతే 1కి 2 సార్లు వినండి. మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి, అంటే మృత్తిక అంటాం కదా, ఈ మృత్తికతోనే చేయాలి. మన సైకత లింగం అంటాం కదా, ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి. పుట్టమట్టి బయట దొరుకుతుంది, ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా. వాటిని సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి. చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి, దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా, అంటే మీరు ఈ 12 ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి.
కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. దాని ప్రకారం చక్కగా చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన ఈ 9 పాదాల వారు, ఈ 3 నక్షత్రాల వారే మనకి ధనస్సు రాశి కిందకు వస్తారు. ధనస్సు రాశి అధిపతి గురుడు. బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే అసలు రాశి చక్రంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఆయన బలంతో ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. మరి అటువంటి బృహస్పతి మనకి ఇంకా అనుకూలంగా ఉండి ఇంకా మంచి ఫలితాలని ఇవ్వటానికి అవకాశం ఉంటే, ఒకవేళ లేకపోతే అయినా కూడా మనం ఈ అభిషేకం చేయటం వల్ల వెంటనే బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుందంట. అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పొంది విశేషంగా మీరు కామ్యాలు నెరవేరుతాయి, రాజ్యాభివృద్ధి కలుగుతుంది. అంటే ఒక పదవిని వారు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఐశ్వర్య యోగం వస్తుంది, లక్ష్మీ ప్రదం అవుతుంది, ఆరోగ్యం వస్తుంది, వశీకరణ శక్తి అంటే ఆకర్షణ పెరుగుతుంది, వారి మాటకు విలువ వస్తుంది, కీర్తి, గౌరవం, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటివన్నీ కూడా ఈ ధనుస్సు రాశి వారికి లభ్యం అవ్వటానికి ఒక మంచి రెమెడీ నేను చెప్పడం జరుగుతుంది. ఆ రెమెడీలో మీరు విశేషంగా మృత్తికను తీసుకొని, అంటే మట్టి, పుట్టమట్టిని తీసుకొని దాంట్లో కస్తూరి పసుపు అని దొరుకుతుంది. కస్తూరి పసుపు, మామూలు పసుపు వేరు, కస్తూరి పసుపు వేరు. ఈ కస్తూరి పసుపుని చక్కగా, కస్తూరి పసుపు కొమ్ములు దొరుకుతాయి, వాటిని కూడా తెచ్చుకొని మీరే కొట్టి వాటిని వస్త్రకాయం బట్టి చక్కగా పసుపుని చక్కగా అంది స్పాట్లో ఆ మట్టి యొక్క మన్నులో, ఈ మృత్తిక అంటాం కదా, ఈ పుట్టమట్టిలో కలిపేసి చక్కగా దాన్ని శివలింగంలాగా తయారు చేసుకొని విశేషంగా అనేక మార్లు దాన్ని పరీక్షించాలి. మనం గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇది దాదాపు మీరు చేయదగిన విధం 100 రోజులు చేయాల్సి ఉంటుంది ఈ శివలింగాన్ని. కాబట్టి ఈ శివలింగాన్ని తయారు చేసుకోవడంలో చాలా శ్రద్ధ పాటించాలన్నమాట. మనం 1 రోజు చేసేది ఉంది, 20 రోజులు చేసి చెప్పాము, 11 రోజులు చేసేది చెప్పాము, 10 రోజులు చేసేది చెప్పాము, 20 రోజులు చేసేది చెప్పాము, 50 రోజులు చేసేది కూడా చెప్పడం జరిగింది, 90 రోజులు చేసేది కూడా ఈ అభిషేకాల్లో రాసుల వారు చెప్పడం జరిగింది. అయితే మీరు చేయాల్సిన దాంట్లో విశేషంగా ఇది 100 రోజులు కానీ మీరు ఈ యొక్క అభిషేకాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీలో మీరే కాదు, ఏ రాశి వారైనా కూడా చేయొచ్చు అనమాట. కానీ ముఖ్యంగా ఇటువంటి క్వాలిటీస్, ఇటువంటి ఫలితాలు మీరు ఈ క్వాలిటీస్ ఈ రాసుల వారిలో ఎక్కువ మందికి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అభిషేకాన్ని దీనికి మనం అన్వయించుకొని ఈ అభిషేకం చేసినట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ శివలింగం తయారు చేసేటప్పుడే కస్తూరి పసుపు, పుట్టమన్ను, అలాగే కొద్దిగా ఆవు నెయ్యిని కూడా జోడించి కొద్దిగా ఆ గమ్మింగ్ కోసం అది కూడా చేసుకొని చక్కగా దీనికి ఆ యొక్క పుట్టమన్ను కోటింగ్ కూడా ఇచ్చేసి, అంటే స్ట్రాంగ్గా ఉండటానికి లోపల దర్భపుల్లలు కూడా దించేసి చక్కగా ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి. చక్కగా అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం అంతా కూడా ఈ మృత్తికలో నుంచి ఆ యొక్క ఉత్తర దిక్కుకు ప్రవహించే విధంగా ఆ యొక్క పానమట్టాన్ని కూడా రెడీ చేసుకోండి. చక్కగా అంగుష్ట ప్రమాణంలో చేసుకొని చక్కగా దాన్ని మీరు అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా తయారు చేసుకొని ఒకసారి మీ యొక్క అరిచేతిలో ఉంచుకొని ధ్యానం చేయండి. ఆ బృహస్పతిని కూడా తలుచుకొని, అలాగే ఈ యొక్క శివలింగాన్ని అభిషేకానికి ముందుగానే ఒకసారి సూర్యరశ్మిని తగిలే విధంగా, సూర్యకిరణాలు దాన్ని తగిలే విధంగా దాన్ని చూపించాలి. అలాగే తయారు చేసేటప్పుడే మనం అన్ని స్పాట్లోనే తయారు చేసుకుని కూర్చోవక్కర్లేదు, మీరు చక్కగా మామూలుగా చేసుకోవచ్చు అనమాట. ముందే కానీ తయారు చేసుకుని మనం జాగ్రత్త చేసుకొని, ఎందుకంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి పుట్టమని తెచ్చుకోవడం, కస్తూరి పసుపును నల్లకొట్టి వస్త్రకాయం పట్టడం, ఎన్ని మళ్ళీ దర్భపుల్లలు పెట్టడం, దాన్ని శివలింగంలా తయారు చేయడం, దాన్ని ఎండలో ఉంచడం, కొద్దిసేపు నీడబట్టిన ఆరబెట్టడం, దానికి మళ్ళీ ఈ పుట్టమన్ను కోటింగ్ ఇవ్వటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అది స్ట్రాంగ్గా తయారవుతుంది. మనం అభిషేకం చేసినా కూడా వడిలిపోదు అనమాట. అలా మనం 100 దినాలు చేయవలసి ఉంటుందన్నమాట. దాదాపు 100 రోజులు ఈ అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మాటల మరి దీంట్లో మీకు ఏమేమి వస్తున్నాయి, దాదాపు అద్భుతమైనటువంటి ఆకర్షణ, జనాకర్షణ, సర్వజనాకర్షణ, అలాగే ఐశ్వర్యం, అభివృద్ధి, అలాగే రాజ్యాధికారం,
అలాగే అనేక పదవులు, ఇలా అనేక రకాలైనటువంటి ఫలితాలు ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కలగాలి. కాబట్టి అవన్నీ మీకు వశం అవ్వాలంటే పని కూడా, శ్రద్ధ కూడా అలాగే ఉండాలి. మరి దానికి తగ్గట్టుగా చేయగలిగితేనే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ కస్తూరి పరిశ్రమను కూడా మంచిది తీసుకొని, అలాగే మీరు శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ యొక్క కేశాలు కానీ, ఎవరి యొక్క కేశాలు కానీ, అంటే జుట్టు, ఆ వెంట్రుకలు కానీ దాని మీద పడకుండా చూసుకోవాలి. అలాగే నోటి తుప్పర్లు పడకూడదు. కాబట్టి మూతికి అడ్డం కట్టుకోవాలి. ఇలాగే మీరు ఏం మాట్లాడకుండా చేయాలి. కాబట్టి ఇలా ఆ యొక్క శివలింగాన్ని అభిషేకం చేయడానికి ముందుగా మనం శ్రద్ధాభక్తిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు అభిషేకం చేసే ప్లేస్లో కూడా ఎటువంటి ఎంట్రుకలు అలాంటివి మనకి తగలకుండా చూసుకోవాలి. అలాగే పుట్టమట్టి కూడా మంచి శ్రేష్టమైనది చూసుకొని అది తెచ్చుకొని అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మట్టిని మీరు తీసుకొని రావటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా దీంతో పాటుగా మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. పంచదారను కూడా చక్కగా అభిషేకం చేయడానికి, పంచదారతో కూడా అభిషేకం చేయటం, పంచదార నీళ్లతో కూడా అభిషేకం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ కస్తూరి పసుపుతో పాటుగానే ఇంకొక అవకాశం, ఇంకొకసారి చేయాలనుకుంటే పంచదార కూడా కొద్దిగా దాంట్లో యాడ్ చేయాలి. ఈ కస్తూరి పసుపు అవినీతి మిశ్రమంలోనే కొద్దిగా పంచదారను లోపల గర్భంలో కొద్దిగా 1 స్పూను, 1/2 స్పూను పటిక బెల్లం పొడి కానీ, పంచదార కానీ, పటిక బెల్లాన్ని కానీ ఒక గడ్డని దాంట్లో పెట్టేసేసి దాన్ని చక్కగా శివలింగం లాగా చక్కగా తెచ్చేసేసుకొని రెడీ చేసుకుని కూడా అలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా మీరు ఈ యొక్క అభిషేకాన్ని చక్కగా చేయండి, మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇది విశేషంగా పరీక్షించిన రెమెడీలు అనమాట. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మహర్షులు చేసి చూపించారు మనకి. కాబట్టి ఈ యొక్క కామ్యాలు నెరవేరడానికి ఇటువంటి తంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్. కాబట్టి ప్రతిరోజు చేయాలి, అది కూడా 100 రోజులు చేయాలి. అలా గంటలు రోజులు అలా మీరు పోట్లు చేయక్కర్లేదు. ఒక క్రమ పద్ధతిలో కొద్దిసేపు మీరు 100 రోజులు దీక్ష కాబట్టి ఒక టైం నిర్ణయించుకోండి. ఉదయాన్నే చేద్దామా, అదే ప్రదోష అభిషేకంలో చేద్దామా. యాక్చువల్గా ఏంటంటే దీన్ని దాదాపుగా యథావిధిగా మీరు ఈ ఈవినింగ్ వరకు కూడా చేసుకున్నా కూడా చేయొచ్చు. ప్రదోష అభిషేకంగా చేసుకుంటే ఇంకా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ యొక్క రెమెడీతో పాటుగా ఒక విశేషమైనటువంటి అభిషేకం మనం చేసుకున్నట్లయితే, గుడిలో చేసుకున్నట్లయితే, అంటే ఇది 100 రోజులు ఈ రెమెడీ మా వల్ల కాదండి, మేము చేయలేము, ఎక్కడో చోట లోపం అవ్వచ్చు. కాబట్టి ఈ అభిషేకాలన్నీ కూడా అన్ని రాసుల వారికి ఆపాదించడానికి గల కారణం ఏంటంటే, ఆ రాసుల్లోని వారికి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, ఎటువంటిది సక్సెస్ కావాలి, వాళ్ళకి ఏది అవసరం అనేది అనేక జాతకాలను, వేల జాతకాలను పరిశీలించిన మీదట ఈ సంవత్సరం వారికి రాబోయే సూచనల మీదట ఈ యొక్క పరిహారాలు చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయనేది మా యొక్క అనుభవపూర్వకమైనటువంటి రెమెడీస్ని మీకు అనుగ్రహించడం జరిగింది. అయితే ఇది మేము 100 రోజులు చేయటం అంటే మా వల్ల కాదు, ఎక్కడో చోట ఇబ్బంది అవుతుందేమో, ఒకవేళ ఇంకేమో రెమెడీ చేయాలంటే నేను ఇంకో రెమెడీ కూడా చెప్తున్నా కదా, అది శ్రద్ధగా వినండి. శ్రీశైలం వెళ్ళండి. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి వారిని ఉంటారు. అంటే మనం గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు కుడివైపున ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. దాంట్లో ఇంత పెద్ద శివలింగం ఉంటుంది. స్వామివారి చాలా మహిమాన్వితమైన స్టోరీ ఉందన్నమాట. అది చెప్పాలంటే ఇప్పుడు టైం మీకు ఎక్కువ నిడివి అయిపోతుంది ప్రోగ్రాం. కాబట్టి ఆ యొక్క వృద్ధ మల్లికార్జున స్వామివారు అంత గొగ్గులుగా లోపలంతా బెజ్జాలుగా ఉంటుందన్నమాట. ఆ యొక్క శివలింగానికి మీరు గోక్షీరము, పటిక బెల్లం పొడి, పంచదార లేకపోతే పటిక బెల్లం పొడిని తీసుకెళ్ళండి. అక్కడ ఆన్ ది స్పాట్లోనే ఆవు పాలు, ఆ పటిక బెల్లాన్ని కలిపేసేయండి. మీ చేతులతో శుభ్రంగా చేసుకోండి. చేతులకు శుభ్రం కడుక్కొని సంప్రోక్షణ చేసుకోండి, ఆచమనం చేయండి. చక్కగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. తర్వాత ఆ యొక్క పటిక బెల్లంను పొడిని అలాగే ఆవు పాలని బాగా క్రీమ్ లాగా చేసేసి స్వామివారి మీద అలా పోసేసేయండి. అలా ఆ యొక్క శుద్ధమైనటువంటి ఈ యొక్క పటిక బెల్లము, గోక్షీరంతో చేసిన ఆ క్రీమ్ లాంటి ఆ పాలని మీరు స్వామివారి మీద నిండా అభిషేకం చేసే విధంగా ప్లాన్ చేయండి. ఒక బిందెడు, ఒక ఇత్తడి బిందెను కూడా ఆ గుడికే ఇచ్చేసేయండి, అక్కడే ఇచ్చేసేయండి దాంట్లోనే.
అక్కడే వదిలిపెట్టండి. ఆ ఇత్తడి బిందెని కూడా అక్కడే ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఆ బిందె నిండా పాలల్లో ఈ సుగంధ ద్రవ్యాలు పొడి కానీ, లేకపోతే సుగంధ ద్రవ్యాలతో మళ్ళీ ఇంకొక గంగ వాటర్తో తీసుకొని పాతాళ గంగ కూడా ఒక ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి అక్కడ ఆ యొక్క గంగా నీటిని కూడా తీసుకొని మళ్ళీ అభిషేకం చేసిన నీటితో మళ్ళీ అభిషేకం చేయండి. అలా మీరు ఈ యొక్క అభిషేకం చేసిన తర్వాత చూడండి ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీలో ఉంటాయో. మీలో నూతనోత్సాహం ఉంటుంది. కొత్త బ్లడ్ వచ్చింది, ఒక ఉత్సాహంతో అలా ఉన్నట్టుగా మీరు చాలా ఉరకలు వేస్తారన్నమాట. అంత అద్భుతంగా ఆ రెమెడీ పనిచేస్తుంది అనమాట. ఇది నేను కూడా చేశాను. చాలా అనుభవమైనటువంటి రెమెడీ అనమాట ఇది. నేను చెప్పే ప్రతిదీ ఒకసారి టెస్ట్ చేసింది అనమాట. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ చేయడానికి ప్రయత్నం చేయండి. అసలు మానసికంగా ఎటువంటి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని చెప్పుకోండి. తప్పకుండా ఆ రెమెడీ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క స్వామివారి దగ్గర చేసేటప్పుడు అవకాశం ఉంటే బిల్వపత్రాలు, తులసి దళం, మారేడు కాయలు ఉంటాయి కదా, అవి కూడా నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే బిల్వపత్రాలు, మారేడు దళాలు ఉంటాయి కదా, అవి, తులసి దళం, ఈ రెండింటిని కూడా ఆ నీటితో కూడా అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ముందుగా గోక్షీరం, పటిక బెల్లం పొడితో అభిషేకం చేసిన తర్వాత, సుగంధ ద్రవ్యాల పొడితో అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క జలంతో అభిషేకం చేసి చూడండి. ఆ జలాన్ని మీరు చక్కగా సంప్రోక్షణ చేసుకోండి, కొద్దిగా పట్టుకొని తెచ్చుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఈ అభిషేకాలు చేయటం వల్ల మీలో చాలా వరకు అనేక సమస్యల్లో ఉన్నాయి. అనేక రెమెడీస్ చేసి అనేక డబ్బులు పోగొట్టుకొని ఉన్నా కూడా ఈ రెమెడీ చేయటంతోనే అన్నీ రికవర్ అవుతాయి, అన్నీ దగ్గరికి వస్తాయి. నష్టద్రవ్య యోగాలన్నీ కూడా సిద్ధిస్తాయి. విశేషమైనటువంటి యోగాలు, ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి వస్తుంది. ఎవడైతే డబ్బులు ఎగ్గొట్టాడో వాడే తెచ్చిస్తాడు. ఇలా అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రెమెడీ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే అక్కడే కూర్చొని చక్కగా ధ్యానం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలు పొందుతారు. ఓం నమః శివాయ. శుభం భవతు మే సదాశివోం. మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట ఈ 3 నక్షత్రాల వారు, 9 పాదాల వారు మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అధిపతి ఎవరు? శనీశ్వరుడు. శని యొక్క అనుగ్రహం పొందటానికి, అలాగే ఏలినాటి శని, జన్మశని,